బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీవీకి అధినేత హీరో విజయ్కి మరో షాక్ తగిలింది. ఒక నాయకుడు జననాయకుడు ఓటీటీ ఒప్పందం రద్దు అయింది. ఓటీటీ ఒప్పందం రద్దు చేసుకున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ తెలిపింది. సుమారు 120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది. అనుకున్న టైంకు విడుదల కాకపోవడంతో రచ్చ మొదలైంది. సినిమాకు సెన్సార్ కాకపోవడంతో ఆలస్యం డీల్ నుంచి వైదొలిగిన అమెజాన్ ప్రైమ్. టీవీకే అధినేత హీరో విజయ్కి మరో షాక్ తగిలింది. జననాయకుడు ఓటీటీ ఒప్పందం రద్దు అయింది. ఓటీటీ ఒప్పందం రద్దు చేసుకున్నట్లుగా అమెజాన్ ప్రైమ్ తెలిపింది. సుమారు 120 కోట్లకు ఓటీటీ రైట్స్ కొనుగోలు చేసింది. అనుకున్న టైంకు విడుదల కాకపోవడంతో రచ్చ మొదలైనట్టుగా తెలుస్తుంది. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, టీవీకే అధినేత హీరో విజయ్కి మరో షాక్ తగిలింది. ఈ షాకుల మీద షాకులు విజయ్కి ఏ విధంగా చూడాలి? శ్రీకాంత్. చక్రి, గుడ్ ఆఫ్టర్నూన్. సో టీవీకే అధినేత విజయ్ సూపర్ స్టార్ దళపతి, ఆయనకు చాలా ఫ్యాన్ బేస్ ఉంటుంది. మోర్ ఓవర్ ఈ సినిమాకు జననాయకన్ సినిమాకి చాలా బజ్ కూడా క్రియేట్ అయింది. సో ఇట్లా నేపథ్యంలో 300 కోట్లతో ఈ చిత్ర నిర్మాణం జరిగింది. సో దీని ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా అనుకున్నటువంటి సమయానికి విడుదల కాకపోవడం, ఓవైపు సెన్సార్ సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. సో ఇట్లా నేపథ్యంలో ఆ సమయం అంటే పోయిన సంక్రాంతికే ఈ సినిమా రిలీజ్ కావాల్సింది ఉండే. సో సంక్రాంతి నుంచి దీంట్లో కొన్ని మతపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. కొన్ని చిహ్నాలను అంటే సైనికులకు సంబంధించినటువంటి చిహ్నాలను కూడా తప్పుగా చూపించారన్నటువంటి వివాదాలు ఈ సినిమాని వెంటాడుతున్నాయి. సో దీని వెనకాల సెన్సార్ బోర్డు రాజకీయం చేస్తోంది అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపించాయి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ సినిమా రిలీజ్ సంబంధించి ఒక రివ్యూ కమిటీని కూడా వేయడం జరిగింది. సో దానికి సంబంధించి సెన్సార్ కాకపోవడంతో, విడుదల కాకపోవడంతో ఈ డీల్ నుంచి తప్పుకున్నట్లు కూడా అమెజాన్ ప్రైమ్ ఇప్పటికే ప్రకటించింది. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా అధికారిక సమాచారం కూడా రావాల్సినటువంటి ఉంది. బట్ 120 కోట్లకు ఈ సినిమా కొన్నటువంటి అమెజాన్ ప్రైమ్ ఈ డీల్లోంచి పక్కకు తప్పుకుంది. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఇప్పటికే సెన్సార్ సమస్యలు ఈ సినిమాని వెంటాడుతున్నాయి. ఈ సెన్సార్ సంబంధించినటువంటి స్క్రీనింగ్ మళ్ళీ జరగాలన్నటువంటి అంశం మొదటి నుంచి వినిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ కమిటీలో ఈ మధ్యకాలంలో స్క్రీనింగ్కి రావాల్సినటువంటి నేపథ్యంలో అందులో ఒకరికి అనారోగ్యంగా ఉందన్నటువంటి కారణంతో మళ్ళీ ఆ స్క్రీనింగ్ ఆగిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే ఈ చివరి స్క్రీనింగ్ కూడా వాయిదా పడింది. మరోవైపు ఈ సినిమా ఇప్పటికే కోర్టుల్లో పెండింగ్లో ఉన్నటువంటి అంశం ఈ సినిమా రిలీజ్ సంబంధించినటువంటి విషయంలో. దీంట్లో ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ ఆలస్యం చేస్తోందంటూ చిత్ర నిర్మాతలు ఇప్పటికే మద్రాస్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టు ఒక దశలో రిలీజ్కు అనుమతి ఇచ్చినా కానీ తర్వాత మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం జరిగింది సెన్సార్ బోర్డు. సో అప్పీల్కి వెళ్ళినటువంటి క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ మళ్ళీ ఆగిపోయింది. సో ఇప్పుడు రివైజింగ్ కమిటీకి వెళ్ళడం జరిగింది. సో రివైజింగ్ కమిటీ నుంచి రిపోర్ట్ రావాలి. ఈ సినిమా పూర్తి స్థాయి స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చి స్క్రీనింగ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది చివరి స్క్రీనింగ్ కూడా జరగాల్సినటువంటి నేపథ్యం ఉన్నటువంటి క్రమంలో ఈ జననాయకన్ సినిమా తెలుగులో జననాయకుడిగా వస్తుంది. అయితే ఇది భగవంత్ కేసరికి రీమేక్ అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. బట్ దీన్ని మాత్రం సినిమా యూనిట్ ఇప్పటికే ఖండించింది. బట్ ఏదేమైనా కానీ ఈ చిత్రానికి ఇంకా చాలా అడ్డుగోడలు పడుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ మాత్రం ఇంకా నోచుకోవట్లేదు. భారీ మొత్తానికి ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినటువంటి అమెజాన్ ప్రైమ్ ఆ డీల్ని రద్దు చేస్తూ కూడా కీలక ప్రకటన చేసింది. నిజానికి విజయ్కి ఇప్పటికే అన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకవైపు భార్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతోంది. అటు ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు సినిమా రిలీజ్ ఆగిపోయింది. మరోవైపు అటు కేంద్రం అటు ఏఐడిఎంకే కూటమిలో ఎన్డీఏ కూటమిలో ఉంది. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నారు. ఇటు పన్నీర్ సెల్వం డిఎంకే అధినేత స్టాలిన్తో కలవడం జరిగింది. ఆయన పార్టీలో చేరడం జరిగింది. ఇటు శశికళ కొత్త పార్టీ అనౌన్స్మెంట్ చేసింది. సో ఒక త్రిముఖ పోరు ఒకవైపు ఉంటే కనుక ఇంకో చతుర్ముఖ పోరుగా ఒక గేమ్ చేంజర్లా విజయ్ మారబోతున్నారు. అన్ని కష్టాలు ఒకేసారి వెంటాడుతున్నాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నుంచి కూడా ఇంకో భారీ ఎదురు దెబ్బని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది ఏమిటి ఇంకా పూర్తి వివరాలు మాత్రం రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇప్పుడున్నటువంటి టైంలో అండ్ మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే విజయ్ సినిమాలకు ఇది ఇక ఎండ్ కార్డ్ అన్నట్టు. సినీ రంగానికి ఇది చివరి సినిమా. ఆయన చేసేటువంటి చివరి సినిమా జననాయకన్. ఈ సినిమా తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉంటా అని చెప్పి ప్రకటించారు. ఇదే చివరి సినిమా అని చెప్పి ప్రకటించారు. 300 కోట్లతో చేసినటువంటి ఈ సినిమా
ఇక ఇక్కడితో ఈ రిలీజ్కు మాత్రం ఇబ్బందులు పడుతుంది. చివరి సినిమా విజయ్ కెరీర్లో చాలా ఇబ్బందులు పడుతుంది. గతంలో ఎన్నడూ పడినటువంటి ఇబ్బందులు ఈ జననాయకన్ సినిమా అయితే పడుతుంది. ఇప్పటికే కోర్టుల్లో నడుస్తుంది, ఇటు సెన్సార్ బోర్డులో నడుస్తుంది, అటు ఓటీటీ హక్కులను కూడా కొనుగోలు చేసినటువంటి అమెజాన్ కూడా ఈ డీల్ను రద్దు చేసుకుంది. బట్ ఈ రిలీజ్ ఎప్పుడు ఉంటుంది అన్నది మాత్రం చూడాలి. ఇప్పటికే విజయ్ అభిమానులు దేశం మొత్తం ఎదురు చూస్తున్నారు. దక్షిణ భారతదేశం మొత్తం కూడా విజయ్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.